హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, కొత్త సంవత్సరం గురించి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్నాను. ఈ ముగ్గు వేసుకోవడానికి ముందుగా నేను డిజైన్ ఏంటి అన్నది ఫిక్స్ చేసుకొని, రాసుకునే అక్షరాలతో సహా అంతా కూడా చాక్ పీస్ తోటి ముందు నేల మీద రాసేసుకున్నాను. ఇలా రాసుకున్న తర్వాత వేసుకుంటే చక్కగా మనకి ముగ్గు పిండితోటి వేసుకోవడం ఈజీగా అయిపోతుంది. పైగా మా ఫ్లోర్ కూడా ఏంటంటే అంతా ఇటుకలతోటి అంటించి ఉంటుంది. బ్రిక్ ఎలివేషన్ మాది. అందువల్ల మధ్య మధ్యలో అలాగా గ్రౌట్‌ది గ్యాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల పిండితో వేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రౌట్‌లోని ఎగుడు దిగుడులాగా వచ్చేస్తుందని చెప్పి ముందుగా నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా ముగ్గు పిండితోటి ముందు వేసేసుకొని తర్వాత కలర్స్ అయ్యి వేసుకుంటాను. కలర్స్ కూడా మరీ ఎక్కువ ఏమి వేయను. జస్ట్ స్ప్రింకిల్ చేస్తానంతే. ఇక ముగ్గయితే స్టార్ట్ చేసేస్తున్నాను. డిసెంబర్ 31 నైట్ అయితే మాత్రం మేము సింపుల్‌గానే చేసుకుంటాము. ఒక 2, 3 ఫ్యామిలీలు కలిసి ఒక ఇంట్లో కలుసుకొని, తలా ఒక ఐటెమ్ వండుకొని తెచ్చుకొని ఒక దగ్గర కూర్చొని తింటాము. తర్వాత కొన్ని గేమ్స్ అవి ఆడుకొని, ఏదన్నా ఒక ఫ్యామిలీ మూవీ పెట్టుకుంటాము. ఇక తర్వాత అందరం ఎవరికి వాళ్ళం న్యూ ఇయర్ విషెస్ చెప్పేసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము. జాన్యువరి 1 రోజు మాత్రం ఇంట్లోని ఇలాగ చక్కగా ముగ్గులయి పెట్టుకొని, దీపం పెట్టుకొని గుడికది వెళ్ళొస్తూ ఉంటాము. ఈ విధంగా అయితే కొత్త సంవత్సరంలోని మేము డేని స్టార్ట్ చేస్తాము. ఈ వారం అంతా కూడా వాతావరణం అయితే బానే ఉంది. ఎక్కువగా చలి లేదు. అందువల్ల బయటన కూడా ముగ్గు పెట్టగలుగుతున్నాను. కాకపోతే కొంచెం చల్లగాలి వేస్తుంది మార్నింగ్ మూలాని. అందు గురించని ఇంకా జాకెట్ అది వేసుకొని చేస్తున్నాను. ఇక బాగా చలిగా ఉన్న రోజైతే మాత్రం ఇంతసేపయితే బయటన పెట్టడం ఈజీ కాదు. అన్నీ వేసుకొని చెయ్యాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈరోజు వెదర్ బాగున్న మూలాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నాను.
ఈ విధంగా ముగ్గునైతే కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ అన్నీ మోసుకొని వస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? 2025 సంవత్సరం రాయడం మర్చిపోయాను. అందు గురించి అన్నీ తెచ్చి మళ్ళా అది కూడా రాసేస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరంలో మనం అనుకున్న పనులన్నీ జరగాలని, మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.